ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన సహోదరి మందికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకుని మనమందరం ప్రభువు వలె ఎదగడానికి ప్రయాసపడతాం. 1 తెస్సలోనికీయులు 3వ అధ్యాయము 12-13 వచనాలు. వచనాలు 1 తెస్సలోనికీయులు 3:12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధుల అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయము అన్నింటిమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగున మీరును ఒకరెడల ఒకడు మనుషులందరి ఎడల మీ యొక్క ప్రేమల అభివృద్ధి నుండి వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయను గాక. 12-13 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 13వ వచనంలో 12-13 వచనాలను తెలియజేసే మొదటి ఆలోచన ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మనలను ఆయన మన యొక్క హృదయములను పరిశుద్ధ విషయములో అనింద్యమైనదిగాను స్థిరమైనదిగాను చేస్తారని ఆయన తెలియజేస్తున్నారు. దానికి ముందుగా ఆయన ఈ విధంగా చెప్పడానికి గల ఉద్దేశం ఏమిటో గమనించండి. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొందుతున్నామో అలాగనే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయను గాక. దానికి విశేషమైన కార్యం ఏమిటంటే, క్రైస్తవులందరిలో ప్రేమ అనేది అభివృద్ధి పొందవలసిన అవసరం ఉంటున్నది. కాబట్టి మనుషులందరిలో ఏదైనా ఒకటి అభివృద్ధి పొందవలైన వర్ధిల్లని అన్నట్లయితే అది ప్రేమ ఉండవలైనని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ఈ యొక్క ప్రేమ అనేది ఏదో ఇది భూస్వరమైన ప్రేమను గురించి అని మాట్లాడటం లేదు. ఈ యొక్క ప్రేమ అనేది అగపే ప్రేమ. అంటే దేవుడు మనల్ని ఎలాగో ప్రేమించారో అలాగనే మనము కూడా మన సహోదరులను ప్రేమించాలి. కాబట్టి మొదటగా ఆయన తెలియజేసేది, క్రైస్తవులందరిలో ఏది వర్ధిల్లవలైనని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రేమ అనే గుణము లేక స్వభావం అనేది అభివృద్ధి పొందవలను. అందరి ఎడల, ఒకరెడల ఇద్దరు ఎడల కాదు. అది అపోస్తలులైన ఉన్నాయి, లేక సేవకులైన ఉన్నాయి, తెస్సలోనిక సంఘమైన ఉన్నాయి, వ్యక్తిగతంగా అయినా సరే ఉన్నాయి. ప్రతి మనుషులు దేవుడు కోరుకునేటువంటి ఒక అభివృద్ధి ఏమిటంటే అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు, మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందినట్లు వర్ధిల్లవలెను. ప్రతి ఒక్కరూ ప్రేమలో అభివృద్ధి పొందాలి. ప్రేమ యొక్క స్వభావం అనేది ఎందుకు మనం అభివృద్ధి పరచుకోవాలి? వాస్తవానికి అది దేవుని యొక్క స్వభావము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడానికి కారణమైన ప్రేమ. అలాంటి ఒక ప్రేమను మనం కలిగి ఉన్నాం. మనమందరము ఆ యొక్క ప్రేమలో అభివృద్ధి చెందాలి. మొదటగా తెలియజేసేది ఏమిటంటే, మనము అందరము ప్రేమలో ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. ఈ యొక్క అభివృద్ధి అనేది నాకు మాత్రమే చెందినటువంటిది కాదు. ఈ అభివృద్ధి అనేది నా నుంచి ఇంకొకరికి వెళ్ళాలి. ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు, గమనించండి. 13 చివరి వచనములలో మీ ఎడల ఎలాగో ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నదో అలాగనే మీరును మేము మీ ఎడల ఎలాగో ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాం, అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమను అభివృద్ధి వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయను గాక.
కాబట్టి మనలో మాత్రం ప్రేమ అభివృద్ధి పొందితే సరిపోదు. ఈ యొక్క హృదయం అంటే మన యొక్క అభివృద్ధి అనేది మన యొక్క హృదయం నిండి ఉండాలి. అంటే మన యొక్క హృదయం అనేది నింపబడే విధంగా మనం ప్రేమలో అభివృద్ధి చెందాలి. రెండోది ఆయన చెప్తున్నాడు, ఆ యొక్క ప్రేమ అనేది నీ యొక్క హృదయాన్ని నింపడం మాత్రం కాకుండా ఆ ప్రేమ అనేది హృదయం నింపబడినదై అది బయటికి వెళ్ళాలి. ఎంతవరకు వెళ్ళాలేనో నీ యొక్క సహోదరులను ప్రేమించే విధంగా వెళ్ళాలి. ఒకని ఎడల ఒకడు ఏం చేయవాలని చెప్తున్నాడు ఆయన గమనించండి. మీలో ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లున్నట్లు. కాబట్టి నేను నా సహోదరుని ప్రేమించినట్లయితే అలాగనే నా సహోదరుడు ఏం చేయవలేను, ఒకరినొకరు ప్రేమించాలి. నా వరకు మాత్రమే ప్రేమ అనేది వర్ధిల్లు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే నాకు మాత్రమే సెల్ఫిష్ కాదు. ప్రేమ అనేది స్వార్థమైనటువంటిది కాదు. ప్రేమ అనేటువంటి త్యాగపూరితమైనటువంటిది, పనిచేయటువంటిది. అలాంటి ఒక ప్రేమ అనేది ఏం చేస్తుందంటే నా యొక్క హృదయమును నింపడం మాత్రం కాకుండా, అంటే దాని అర్థము ప్రేమ అనేది వర్ధిల్ల వల్ల ఏంటంటే నా యొక్క హృదయాన్ని నింపాలి. రెండోది నా యొక్క హృదయం నింపబడితే మాత్రం సరిపోదు. ఆ హృదయం నింపబడినదే దాన్ని కన్నా కూడా విస్తరించాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఆ యొక్క ప్రేమ అనేది నా నుంచి నా సహోదరునికి వెళ్తుంది, నా యొక్క సహోదరునికి అది వెళ్ళేటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క ప్రేమ అనేది ఇప్పుడు నేను నా సహోదరుని ప్రేమిస్తున్నాను, నా సహోదరుడు నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఇరువురు ఈ విధంగా ప్రేమించడం ద్వారా, అంటే నా హృదయం అనేది ఎలాగైతే పూర్ణమైనదో అలాగే ఆ ప్రేమ చేత ఆ యొక్క ప్రేమ అనేది నా సహోదరునికి నేను నా యొక్క హృదయం నుంచి ఏం చేస్తున్నా, ఆ యొక్క ప్రేమని సహోదరునికి అందిస్తున్నాను. ఇప్పుడు నా సహోదరులు ఏం చేయవలేనంటే వారు ఏం చేస్తారంటే అలాగనే ఏం చేస్తున్నారు, వారిని ఇతరులను కూడా ప్రేమిస్తారు. అంటే ప్రేమ అనేది ఒకరితో నిలిచిపోయేటువంటిది కాదు. ప్రేమ అనేది విస్తరించేటువంటిది. ఎంతమందికి విస్తరిస్తుంది? ఒకటి నా సహోదరునికి విస్తరిస్తుంది. రెండోది అని చెప్తున్నాడు, ఆ సహోదరుడు ఏం చేస్తాడు, సంఘంలోని ఇంకొక సహోదరునికి దాన్ని విస్తరింపజేస్తాడు. ఈ విధంగా సంఘంలో ఉన్న వారందరి ఎడల ఒకరేడల ఒకరు ఆ యొక్క ప్రేమను ఏం చేసుకోవాలి, వారు వర్ధిల్లినదై విస్తరింపజేసుకోవాలి. అంటే ప్రేమ అనేది విస్తరింపజేయడమే ముఖ్యం పని కాదు. మొదట ప్రేమ ఏం చేయాలి అంటే నాలో వర్ధిల్లాలి. రెండోది వర్ధిల్లిన తర్వాత దాన్ని ఏం చేయాలి, నేను విస్తరింపజేయాలి. మనం అందరం విస్తరింపజేయడానికి ఆలోచన చేస్తున్నాం, కానీ మొదట వాళ్ళు ప్రేమ అనేది ఏం చేయాలి, వృద్ధి చెందాలి. నా యొక్క హృదయములో ప్రేమ అనేది నింపబడిన తర్వాత, అంటే అది అభివృద్ధి చెందిన తర్వాత ఆ హృదయమును దాటి ఏం చేయాలని, ఇప్పుడు నా యొక్క ప్రేమ అనేది విస్తరించినట్లయితే నా సహోదరుని దగ్గరికి వెళ్ళాలి. అంత మాత్రం కాదని చెప్తున్నాడు. ఆ యొక్క ప్రేమ అనేది ఎంతవరకు విస్తరించబడుతుంది అంటే అక్కడ లేనటువంటి సహోదరులు కూడా ఆ యొక్క ప్రేమ అనేది ఏం చేయబడతారు, వారి యొక్క ప్రేమను బట్టి ఇతరులు కూడా వారి యొక్క ప్రేమలో అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గమనించండి, 4వ లైన్లో, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. ఎవరు బట్టి పౌలు గారు తనతో కూడా ఉన్నవారు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నారు? తెస్సలోనికలో ఉన్న సంఘపు ప్రేమ అనేది అక్కడున్న పౌలు గారికి, మరి ఆయనతో కూడా ఉన్నటువంటి ఆ కూటము, తనతో కూడా ఉన్నటువంటి ఆ యొక్క టీం అంతటికి ఏం చేస్తుంది, ఇప్పుడు వర్ధిల్లేది ఉంటున్నది. దాని అర్థం ఏమిటి? ప్రేమ అనేది ఒకటి విస్తరించబడాలి, ఒకటి అభివృద్ధి చెందాలి, రెండోది విస్తరించాలి. అంటే దాని అర్థము నా యొక్క ప్రేమ అనేది నాలో మొదట వృద్ధి చెంది రెండోది ఏం చేయాలి, అది విస్తరించాలి. అంటే ఇది సంఘానికి మాత్రమే పరిమితమైంది కాదు. నా యొక్క ప్రేమ సంఘంలో మాత్రమే విస్తరింపజేయాలనే ఉద్దేశం కాదు అని చెప్తున్నాడు. ఎక్కడో కొరింథీలో ఉన్నటువంటి పౌలు గారు ఇక్కడ ఉన్నటువంటి తెస్సలోనికల ప్రేమను బట్టి వారు ఏం చేయబడుతున్నారు, వారు కూడా వర్ధిల్లిన వారే వారి యొక్క ప్రేమను కూడా ఏం చేస్తున్నారు, వారు విస్తరింపజేస్తున్నారు. కాబట్టి
మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, మనలో వృద్ధి చెందవలసిన ఒక గుణం ఏమిటంటే ప్రేమ ఉన్నది. 2, ఆ యొక్క ప్రేమ వృద్ధి చెందడం మాత్రమే కాకుండా అది విస్తరించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 3, అది ఎక్కడికి విస్తరించాలంటే ఒక సంఘంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాదు, కానీ సంఘపు వెలుపల ఉన్నటువంటి వారికి కూడా ప్రేమ అనేది విస్తరించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నదని ఇక్కడ దేవుని యొక్క లేఖనముల తేటగా తెలియజేయబడుతుంది. కాబట్టి ఒకవేళ ఈ ప్రేమ అనేది స్వార్థమైనట్లయితే నాకు మాత్రం అనుకుంటుంది, కానీ ప్రేమ యొక్క గుణం ఏమిటంటే స్వార్థం లేనటువంటిది, నిస్వార్థమైనటువంటిది. కాబట్టి ఇతర మనుషులు కూడా ఏం చేయవలవలేను, ఆ యొక్క ప్రేమ అనేది పంచాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి మొదటగా ఈ యొక్క ప్రేమ యొక్క విస్తరణను మనమందరము ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఇప్పుడు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ అంటే ఒకరేడల అంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఒక సహోదరుడు ఉన్నాడు, లేక ఒక సహోదరి ఉన్నది. వారి యొక్క ప్రేమ అనేది ఏం చేయబడింది, ఇప్పుడు మొదటగా వారిలో వర్ధిల్లింది. రెండోదిగా వర్ధిల్లిన తర్వాత ఆ యొక్క ప్రేమ అనేది ఇప్పుడు విస్తరిస్తుంది. ఎక్కడి వరకు విస్తరించింది, ఇప్పుడు ఒకరి ఎడల ఒకరు అంటే సంఘంలో ఉన్న వారి ఎడల అందరి ఎడల ప్రేమ అనేది విస్తరించింది. వారు ఒకరు ఇంకొకరికి ప్రేమను విస్తరింపజేయడానికి మొదట ప్రేమ అనేది ఏం చేయబడుతుంది, వారిలో అభివృద్ధి పొందుతుంది, తర్వాతే విస్తరింపజేయబడుతుంది. అది సంఘమును మాత్రమే పరిమితమైంది కాదు. ఈ యొక్క ప్రేమ అనేది ఎంత దూరమైనా సరే మన యొక్క ప్రేమ ఇప్పుడు ఈనాడు గమనించాను. ఆనాడు 2000 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ఒక సంఘం యొక్క ప్రేమను ఈనాడు చదువుతున్నామంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా వారి యొక్క ప్రేమ అనేది ఎలాగ విస్తరించిందో ఈనాడు మనం చదువుతున్నాం. దానికి అర్థం ఏమిటి, ప్రేమ అనేది విస్తరించేటువంటిది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఎంతగానో లోకమంతా విస్తరించింది. దేవుని యొక్క ప్రేమ లోకమంతా విస్తరింపజేపింది. అయితే మన యొక్క ప్రేమ కూడా ఏం చేయబడవలేను, అలాగనే లోకమంతటికి విస్తరింపజేయవలసిన అవసరం అనేది ఉంటున్నది. ఎక్కడో ఉన్నటువంటి వారికి మాత్రం లోకమంతటికి మనం మన యొక్క ప్రేమను విస్తరింపజేయాల్సిన అవసరం అనేది ఉంటున్నది. గమనించిన మళ్ళీ ఆయన చెప్తున్నాడు, ఆ విధంగా విస్తరించడం మాత్రమే కాకుండా మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులతో వచ్చేటప్పుడు ప్రభువు రెండోసారి భూమి మీదకి ఏం చేయబోతున్నాడు, ఆయన రాబోతున్నారు. అంటే రెండోసారి ఆయన వచ్చినప్పుడు, మొదటిసారి ఆల్రెడీ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట మనల్ని ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు అని చెప్తున్నాడు. గమనించండి, మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధ విషయం అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచును. మనల్ని ఏం చేస్తాడు, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులతో వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడు. దాని అర్థం ఏమిటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు మనము స్థిరపరచబడలేము. ఎప్పుడు స్థిరపరచబడతాం, మనము అనేక సందర్భాలు మనం స్థిరంగా ఉంటాం అనుకుంటాం, కానీ అస్థిరమైనటువంటి వారమే. అనేక సందర్భాల్లో స్థిరంగా ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది, కానీ ఎన్నడూ కూడా ఏం చేయడం లేదు, మనము అస్థిరంగానే ఉంటాం. అయితే ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇంత ఒక స్థిరత అనేది మీకు ఏర్పడవలేనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిశుద్ధులతో వచ్చినప్పుడు ఏం చేస్తాడు, దాన్ని స్థిరపరుస్తాడు. 2, క్రైస్తవులకి స్థిరత్వం అనేది ఎక్కడుండాలండి, క్రైస్తవులకు స్థిరత్వం అనేది హృదయంలో ఉండాలి. చెప్తున్నాడు, గమనించాలి. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుడు అంటే మీ హృదయములను దేన్ని స్థిరపరచాలి, మనము మన హృదయాన్ని ఏం స్థిరపరచాలండి, మన యొక్క హృదయాన్ని. మన హృదయంలో స్థిరంగా ఉన్నట్లయితే అన్ని స్థిరంగానే ఉంటుంది. హృదయం అస్థిరంగా ఉన్నట్లే జీవితం కూడా ఏ విధంగా ఉంటుంది, అస్థిరమైనదిగానే ఉంటుంది. కాబట్టి
ప్రభు ఆయన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మనకున్న ఒక నిరీక్షణ ఏమిటంటే మన అందరినీ ఆయన స్థిరపరుస్తారు. 2, ఆయన దేనిని స్థిరపరుస్తారు? దేన్ని స్థిరపరుస్తారండి? మన హృదయం ఆయన స్థిరపరుస్తారు. 3, ఆ విధంగా స్థిరపరిచేటప్పుడు ప్రభు ఆయన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన హృదయాన్ని ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. ఆ విధంగా దేనితో ఆయన మనల్ని స్థిరపరుస్తారు? దేనితో మనల్ని స్థిరపరచాలండి అని చెప్తున్నాడు? పరిశుద్ధతతో. అదే వచనం గమనించిన 2వ వచనంలో, అదే 12వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవునికి మీ హృదయమును పరిశుద్ధత విషయమై, దేని విషయంలో ఆయన స్థిరపరుస్తాడండి మన హృదయాలని? దేని విషయంలో? పరిశుద్ధత విషయంలో. 3 పాయింట్లు ఏమిటంటే, 1 ప్రభు పరిశుద్ధులతో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు? మనల్ని స్థిరపరుస్తాడు. కరెక్టేనా? 2, మన హృదయములను ఆయన స్థిరపరుస్తాడు. 3, మన హృదయములు దేనిని ఆయన స్థిరపరుస్తారు? పరిశుద్ధతను ఆయన స్థిరపరుస్తాడు. కాబట్టి మనుషుడు పరిశుద్ధత విషయంలో ప్రభు ప్రత్యక్షమైనంత వరకు ఏదో ఒక రకమైన అస్థిరతను కలిగి ఉంటాడు. ఏదో ఒక రకమైన అపవిత్రత అనేది ఉంటుంది. కొద్దిగా ఉండొచ్చు, గొప్పగా ఉండవచ్చు. పరిశుద్ధత విషయంలో మనం అస్థిరంగా ఉండవచ్చు. పరిశుద్ధత విషయంలో కొన్ని సందర్భాలు స్థిరంగా ఉండవచ్చు, మరి కొన్ని సందర్భాలు అస్థిరంగా ఉండవచ్చు. పరిశుద్ధత విషయంలో మనము స్థిరంగా ఉండవచ్చును, కానీ బలహీనత అనేది ఏం చేస్తుంది? కొన్ని విషయములలో మన అస్థిరులుగా చేస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన హృదయములను పరిశుద్ధత ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. 4వ పాయింట్ ఏమిటంటే, మనం యొక్క జీవిత కాలములో పరిశుద్ధులుగా జీవించినంత కాలము ప్రభు మన దగ్గర కోరుకునే ఒకే ఒకటి ఏమిటంటే అనింద్యమైన జీవితము అని చెప్తున్నాడు. గమనించాలి. తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయం పరిశుద్ధ విషయం అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచును. ఎలాంటిది అండి? అనింద్యం అంటే దాని అర్థం ఏమిటి? నింద మోపబడకుండా ఉండాలి. ఎవరు నింద మోపబడకూడదు? ఎవరు మన మీద నింద మోపకూడదు? 1, నా మనసాక్షి నా మీద నింద మోపకూడదు. 2, నా సహోదరి నా మీద నింద మోపకూడదు. 3, దేవుని యొక్క చట్టం అనేది నా మీద ఏం చేయకూడదు? నింద మోపకూడదు. 4, లోకము నా మీద నింద మోపకూడదు. 5, దేవుడు మన మీద ఏం చేయకూడదు? నింద మోపకూడదు. అంటే ఇన్ని విషయములలో మనం అనింద్యంగా నడుచుకోవాలి. నింద అనేది మోపబడకూడదు. కొన్ని సందర్భాలు ఏం చేయబడవచ్చును? కొన్ని సందర్భాలు లోకం అనేది మన మీద అంటే నిందను మోపవచ్చు, తప్పుగా చేయవచ్చు. తప్పుగా మన మీద నిందను మోపవచ్చు. 2వది, సహోదరుడు మన మీద నిందను మోపవచ్చు, తప్పుగా చేయవచ్చు. 3, దేవుని యొక్క సహోదరులు ఏం చేయవచ్చు? మన మీద నింద మోపవచ్చు. లేనట్లయితే లోకము నా మీద నింద మోపవచ్చు. కానీ 3 విషయాలు మాత్రము మనం ఖచ్చితంగా ఉండాలి. సహోదరులైన లోకమైన నింద మోపినప్పుడు అది నిజం కావచ్చును, అబద్ధం కావచ్చు. కానీ దేవుని యొక్క లేఖనాలు మన మీద నింద మోపినట్లయితే దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2, మనసాక్షి అనేది నా మీదే నాకు నిందన మోపినట్లయితే అనేక సందర్భాల్లో మనము అయ్యా నా మీద ఏం తప్పులేదని చెప్పవచ్చు. కానీ మనం ఆ విధంగా చెప్పినప్పుడు మనసాక్షి అనేది దాన్ని ఒప్పుకోదు. అయ్యా నువ్వు తప్పు చేసావు ఉంటుంది. అది అంటే నేను చెప్పిన మాటలకి సాక్ష్యం అనేది, ఎదురు సాక్ష్యం అనేది ఏది చెప్తుంది? నా మనసాక్షి చెప్తుంది. ఇవన్నీ మనం తప్పించుకున్నా సరే, దేవుని లేఖనాల సరిగా ఉంది, మనం సరి చెప్పేసుకున్నాం. మనసాక్షి కూడా మనం అనేక సందర్భాల్లో సమాధాన పడిపోతున్నాం. చివరిగా మనం మీద నింద ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాం? మనం చేసిన దానికి ఒక దినం నింద మోపుతాడు. ఇలాంటి ఒక జీవితం అనేది మనము జీవించకుండానట్లుగా క్రైస్తవులు యొక్క భూమి మీద ఉండేటప్పుడు
వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అలాంటి ఒక పరిశుద్ధమైన జీవితం అనేది మనుషుల్ని ఏం చేస్తుందంటే చివరికి దేవుని ఎదుట అనింద్యమైన వారిగా మనలను అది స్థిరపరుస్తుంది. ఆ విధంగా మనం చేయకపోయినట్లయితే, ఏ విధంగా అలాంటి అనింద్యమైన వారుగా మనము ఉండకపోయినట్లయితే, ఇది ఎక్కడిది? హృదయంలో. ఇది హృదయములో, మన హృదయములోనూ ప్రభువు స్థిరపరచాలి. ప్రభువు వచ్చినప్పుడు స్థిరపరిచేటంటిది. ఆ విధంగా స్థిరపరిచేంత వరకు పరిశుద్ధతలు మన లోపాలు కలిగి ఉండవచ్చు. అయితే ఆ లోపాలన్నిటిని ఏం చేయాలి? వాటన్నిటిని మనము అస్థిరమైన వారుగా కాకుండా స్థిరమైన వారుగా ఈ భూమి మీద మనం ఉండవలేనంటే మన జీవితాన్ని పరిశుద్ధత ఏం చేసుకోవాలి? మనము నింపుకోవాలి. మన హృదయం అనేది పరిశుద్ధత కలిగి ఉన్నాం. అందుకని అని చెప్పాడు, హృదయ శుద్ధి కలిగి ఉన్నవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదే. అంటే హృదయం అందు పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి వారు ధన్యులు ఉందని అర్థం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనమందరము పరిశుద్ధతని భూమి మీద అలవాటు చేసుకోకపోయినట్లయితే ఒకరోజు మన మీద నింద అనేది మోపబడుతుంది. ఆ నింద నుంచి మనము తొలగించబడవలేనంటే క్రైస్తవులు పరిశుద్ధత కలిగే లోకంలో జీవించాలి. ఆ విధంగా పరిశుద్ధులుగా మనము జీవిస్తున్నట్లయితే ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మన హృదయములను పరిశుద్ధత విషయంలో ఆయన ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆ విధంగా స్థిరపరిచేంత వరకు మనమందరం ఏం చేయలేక భూమి మీద నిజమైన క్రైస్తవులుగా పరిశుద్ధులుగా ఏకలోకంలో మనము జీవించాలి. ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయపడును కాక పూర్తమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.